మనోరథం సాధనాపదం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం కొన్ని వందల వేల సంవత్సరాలుగా మునులు ఋషులు తపస్సు చేసి సాధించిన ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే మనిషికి మనసుకు సంబంధం ఏమిటి, మనసుని ఎలా నియంత్రించుకోవాలి, నియంత్రించుకున్న మనసుని మనం ఒక లక్ష్యం వైపు ఎలా ముందుకు నడిపించాలనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనిషి అంటే మీకు నాకు అందరికీ తెలుసు, మీరు నేను అందరం కూడా మనుషులము. మనిషి ఉన్న ప్రతి చోట కూడా మనసు ఉంటుంది. మనసు గురించి మనకు పురాణ కాలం నుంచి వేదకాలం నుంచి కూడా దాని గురించి డిస్కషన్ జరిగాయి. యోగ సూత్రాలలో మొదటి సూత్రం అధ యోగానుశాసన అయితే, అంటే యోగం చదువుకుందామని అయితే, రెండవ శాసనం యోగ చిత్త వృత్తి నిరోధక, అంటే యోగం యొక్క లక్ష్యం మొత్తం కూడా చిత్త వృత్తి నిరోధించడం, అంటే మనసును నియంత్రించుకోవడం అనే దాని మీదనే యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు మొత్తం కూడా ఆధారపడి ఉన్నాయి. దానికోసమే పతంజలి యోగ సూత్రాలు రచించాడు. అయితే అప్పటికి ఆ కాలానికి తనకున్న అనుభవము, తనకున్న పరిజ్ఞానము, లేకపోతే తనకున్న జ్ఞానము, అప్పటి వనరుల మేరకు ఆయన పతంజలి యోగ సూత్రాలు రచిస్తే, ఈరోజు సైకాలజిస్టులు దానికి మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనసు నియంత్రించుకోవడం కోసం వాళ్ళు చెప్తున్నారు. అసలు మనసు అంటే ఏమిటి, మనసు అంటే ఏమిటో తెలుసుకుంటే దాన్ని నియంత్రించుకోవటం ఎలా అనేది చాలా సులువైన పని. మనసు అంటే ఏమిటి, ఎక్కడైనా ఉంటుందా, అది కంటికి కనిపిస్తుందా, చెవులకు వినిపిస్తుందా, లేకుంటే మనం దాన్ని ఫీల్ అవ్వచ్చా అని కనుక మనం చూస్తే మనసు అనేది మనకు ఎక్కడా కనిపించదు. భగవద్గీతలో కృష్ణుడు గారు చెప్పినట్లు ఆత్మకు చావు లేదు, రూపు లేదు, రంగు లేదు, వాసన లేదని చెప్పినట్లు మనసుకు కూడా రంగు, రుచి, వాసన ఏమీ ఉండవు, ఎక్కడా కనిపించదు. కానీ మనిషి జీవితాన్ని మొత్తాన్ని కూడా అదే నడిపిస్తుంది. ఎందుకు అలా నడిపిస్తుంది, ఎలా నడిపిస్తుంది అని అంటే, మనసు అంటే ఆలోచనల యొక్క ప్రవాహం. దానికి అంటే మన మెదడు ఫిజికల్గా మనకు కనిపిస్తుంది. ఈ కపాలం పగలగొట్టి చూస్తే మెదడు కనిపిస్తుంది. ఆ మెదడు యొక్క పనితీరు, ఆ మెదడులో వచ్చే ఆలోచనల యొక్క ప్రవాహము, దీన్నే మనము మనస్సు అంటాం. సో మరి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన పంచేంద్రియాల నుంచి మనం తీసుకునే సమాచారం అనేది మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది. దీన్ని సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే, ఒక రథం పైన ఎవరుంటారు, రథం ఉంటుంది, రథానికి చక్రాలు ఉంటాయి, చక్రాలకి 5 అశ్వాలు ఉంటాయి, రథం పైన యుద్ధం చేసే రధికుడు ఉంటాడు, అలాగే నడిపించే సారథి ఉంటాడు. దీన్ని మనం ఉదాహరణ చేసుకుంటే, ఉదాహరణగా మనం అర్థం చెప్పుకుంటే ఖచ్చితంగా మన మనసు గురించి మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ 5 అశ్వాలు ఏవైతే ఉన్నాయో అవి మన పంచేంద్రియాలు. ఆ పంచేంద్రియాలని కంట్రోల్ చేసే సారథి ఎవరైతే ఉన్నారో అది మన అన్కాన్షియస్ మైండ్. ఈ రథం మీద ఇప్పుడు యుద్ధం చేసే వీరుడు అయితే ఉన్నారో అది మన కాన్షియస్ మైండ్. చూసే జనాలకి యుద్ధం చేసే వీరుడే కనిపిస్తాడు, కానీ నడిపించే సారథికి గుర్తింపు ఉండదు, నడిపించే గుర్రాన్ని, ఆ రథాన్ని మోసుకుపోయే గుర్రాలకి పెద్ద గుర్తింపు ఉండదు. కానీ అవి లేనిది ఆ వీరుడు ఏమీ చేయలేడు. అలాగే రథం అంటే మన శరీరం. ఈ శరీరం లేకుండా మనసు లేదు. అలాగే మనసు అనేది ఈ శరీరాన్ని నడిపిస్తుంది. ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. సో వీటిని, ఈ పంచేంద్రియాలు నిగ్రహించుకోవడము, వాటిని ఆ అన్కాన్షియస్ ఎలా నిగ్రహిస్తుంది దాన్ని బట్టి మన మనసు నిగ్రహించుకోవడం అనేది ఉంటుంది. అయితే ఇది మనం చిన్నప్పటి నుంచి కూడా మనం పుట్టి పెరిగిన వాతావరణం పైన, అలాగే మన పేరెంట్స్ మనం ఎలా పెంచడానికి పైన, అలాగే మనం ఎలాంటి సమాజానికి ఎక్స్పోజ్ అవుతున్న దానిపైన ఆధారపడి ఉంటుంది మనసు నిగ్రహించుకోవడం అనేది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది ఈ తరం వాళ్ళు ఏమంటారంటే, మా తరంలో అయితే పుస్తకం పట్టుకుంటే వదిలేవాళ్ళం కాదురా, మీరు అసలు 10 నిమిషాలకే అసలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు, చదువుకోలేకపోతున్నారు అంటారు. నిజం, వాస్తవం కూడా. కానీ నా తరంలో, నా ముందు తరంలో నో డిస్ట్రాక్షన్స్, నాకేమీ లేదు. నేను ఎంటర్టైన్ అవ్వాలన్నా, ఏం చేయాలన్నా నాకున్న ఒకే ఒక సాధనం పుస్తకం చదివితే నాకు ఎంటర్టైన్మెంట్. కానీ ఈరోజు ఒక విద్యార్థి డిస్ట్రాక్ట్ అవ్వడానికి 100 కారణాలు ఉన్నాయి. కళ్ళ ముందు టీవీ ఉంటుంది, చేతిలో మొబైల్ ఉంటుంది, దాని నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డిస్ట్రాక్ట్ చేస్తుంటాయి. అంటే మన పంచేంద్రియాలని ఈ గుర్రం ఇటు, ఈ గుర్రం ఇటు, ఆ గుర్రం ఇటు లాగుతూ ఉంటుంది.
గుర్రాలన్నీ ఒకవైపుకి వెళ్తే రథం సరిగా పరిగెత్తుతుంది తప్ప ఒక్కో గుర్రం ఒకవైపు లాగితే రథం అనేది పరిగెత్తదు. సో అది అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళదు. రథం ముందుకు వెళ్ళినప్పుడు రథం మీద యుద్ధం చేసే వీరుడు కూడా ఏమీ చేయలేడు. సో అందువల్ల ముందు మనము మనసును నియంత్రించుకోవాలంటే మన పంచేంద్రియాలను నియంత్రించుకోవాలి. అంటే ఏంటి? మన కంటికి కనిపించేవి, చెవులకు వినిపించేవి, నోటికి తినిపించేవి, చెవులకు వాసన, ముక్కులకు వాసన చూసేవి, మన స్పర్శ, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనసు కూడా నియంత్రణలోకి వస్తుంది. కళ్ళ ముందు టీవీ పెట్టుకొని బుక్ చదవాలంటే ఎలా సాధ్యమవుతుంది? లేదంటే మొబైల్ ఫోన్ తీసి రీల్స్ చూస్తూ కూర్చుంటే కాన్సన్ట్రేషన్ ఎలా సాధ్యమవుతుంది? కొంతమంది ఉంటారు, తింటూ ఉంటారు. తింటూ ఉన్నప్పుడు నీ స్పృహ అనేది తిండి మీద ఉంటుందా, చదువు మీద ఉంటుందా? సో ఇలాగా మనము ఎప్పుడైతే మన పంచేంద్రియాలను నియంత్రించుకుంటామో, అంటే మన తిండిని, లేకుంటే మన చూపుని, మన వినికిడి శక్తిని, వీటిని నియంత్రించుకుంటామో ఆటోమేటిక్గా మనసు కూడా నియంత్రణలోకి వస్తుంది. సో ఇది చాలా సింపుల్ టెక్నిక్. సో మీరు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, మనసు నియంత్రించుకోవాలనుకున్నప్పుడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే మన ఇంద్రియాలను, 5 సెన్సెస్ని డిస్ట్రాక్ట్ చేసేవేవి మన చుట్టుపక్కల లేకుండా చూసుకోండి. డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మనసులోకి వచ్చే ఆలోచనలు కూడా తగ్గుతాయి. ఎప్పుడైతే అలాగే మనం దేనికోసం పనిచేస్తున్నామో, ఏది చేయాలనుకుంటున్నామో దాని పట్ల మనకు సంపూర్ణమైన ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనసు మొత్తం దాని మీద నిమగ్నం అవుతుంది. సో ఈ 2 పనులు కనుక చేయగలిగితే మనసు మీ కంట్రోల్లోకి వస్తుంది. అయితే ఇది అనుకున్నంత సులువా అంటే కాదు. ఎందుకంటే అనుకున్నంత సులువైతే ఆ రోజుల్లో మహర్షులు, మునులు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మీకు చిన్న చిట్కా చెప్పాలి. ఆ రోజుల్లో మునులు, మహర్షులు అడవుల్లోకి ఎందుకు వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు? అలా కాకుండా పట్టణాల్లో ఉండి ఎందుకు తపస్సు చేయలేదంటే, పట్టణాల్లో ఉంటే రకరకాల రణగుణ ధ్వనులు, అలాగే రకరకాల రుచులు, రకరకాల వాసనలు, రకరకాల వ్యక్తులు, వాళ్ళతో కలయిక, ఇవన్నీ కూడా మనసులో ఆలోచన రేకెత్తిస్తాయి. అలాగే అడవుల్లోకి వెళ్ళాలనుకోండి, ఏమీ ఉండదు. చుట్టూ ప్రకృతి నుంచి వచ్చే శబ్దాలు, పక్షుల యొక్క శబ్దాలు, తిండి కూడా కందమూలాలు, అంటే నోటికి రుచికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని విషయాలు, ఇవన్నీ కూడా ఇంద్రియాలని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ ఫోకస్ చేయగలిగేవాళ్ళు. తాము ఎంచుకున్న మంత్రం పైనో, తంత్రం పైనో, దేవుడి పైనో ఫోకస్ చేయగలిగేవాళ్ళు. సేమ్ థింగ్ అప్లై టు స్టూడెంట్స్ ఆర్ ఎనీవన్. మన ఇంద్రియాలను రేకెత్తించే అంశాలు, రెచ్చగొట్టే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉంటే, అవి కంట్రోల్లో ఉంటే, వాటి ద్వారా వచ్చే సమాచారాన్ని తీసుకున్న మనసు అనేది, అది కూడా పిచ్చగా ఆలోచించకుండా కొంచెం పద్ధతిగా, ఒక క్రమశిక్షణతో ఆలోచిస్తుంది. దాన్నే మనం ఫోకస్ అంటాము, దాన్నే మనం కాన్సన్ట్రేషన్ అంటాము, దాన్నే మనం అటెన్షన్ అంటాము. సో ఈ అంశాలు మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. అదైతే ఇది గుర్రం ఎలాగైతే రథాన్ని తోలటం అనేది ఒక రోజులో రాదండి. ఒక రోజులో రాదు రథం తోలటం అనేది. గుర్రాలు ఒక రోజులో మన కంట్రోల్లోకి రావు. మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, కొన్ని రోజులకు ప్రాక్టీస్ చేస్తే అప్పటికి గుర్రాలకు మన యొక్క శైలి అర్థమవుతుంది. అలాగే మనకు గుర్రాల యొక్క శైలి అర్థమవుతుంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుస్తుంది. సో అలాగే రధికుడికి కూడా సారథి ఎలా నడిపిస్తాడు, ఎలా బాణం వేయాలనే విషయం కూడా తెలుస్తుంది. సో అన్నీ, శరీరము, మనస్సు, ఇంద్రియాలు, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అన్నీ కలిసి సమిష్టిగా కొంతకాలం పాటు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు మీ కంట్రోల్లోకి వస్తుంది. మీరు అనుకున్న పని మీరు ఖచ్చితంగా ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చేయగలుగుతారు.